ప్రమాదం కాదు. కొన్ని జాగ్రత్తలను, కొన్ని భద్రతలను సంచిలో వేసుకొని ప్రమాదాలను అంచనా వేసేసాను గర్వపడుతూ ఇంటి గడుపు దాటుతావు. కానీ ప్రమాదాలు అనేవి ఎక్కడో దారి పక్కన పొంచి ఉండే గుంటనక్కలు కావు, దారిని కాచే వీధి కుక్కలు కావు. అసలు దారంతా ప్రమాదాల మందు పాతరే. అసలు దారంతా ప్రమాదాల మందు పాతరే. సాగు ప్రయాణమంతా రక్త సిక్త జాతరే. దారి అంటే ఇంత మట్టి కంకర తారు సిమెంటు కాదు. దారి అంటే ఇంత మట్టి కంకర తారు సిమెంటు కాదు. వేగం, ఆగం, నిర్భయం, నిర్లక్ష్యం కలిసి దర్జాగా చేసే కవాతు. వేడుక ఏదీ లేకున్నా వాహనాలు తీసే నిత్య బారాతు. రోజు మొత్తంలో గాయపడిన దారి ఎక్కడైనా ఉందా? పూటకు నెత్తురు పులుమని మలుపులు ఎవరైనా చూశారా? కొందరు శాకాహారులు మాంసాల రుచి చూసి ఉండరు. కొందరు మాంసాహారులు కొన్ని శాకముల రుచి చూసి ఉండరు. కానీ ఈ అందరూ మాత్రం ప్రమాదాల రుచిని చూసిన వారే. భారాలను కొంతో గొప్ప మోసిన వారే. ప్రమాదం గొప్ప సమవర్తి. ఎంత పెద్ద కోటీశ్వరునైనా ఒక్క చరుపు చరిచి మంచం పట్టిస్తుంది. ఎన్ని అధికార కుర్చీలు మోస్తున్న వారినైనా ఒక్క కుదుపు కుదిపి చక్రాల కుర్చీలకు పరిమితం చేయగలదు. ఇది గుడిసెలను కూలగొడుతుంది, ఉద్యోగాలను ఊడగొడుతుంది. అట్లా అని ఇంటి పట్టునే ఉందామనుకుంటే ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు అనుకోవద్దు. నీవు ప్రేమగా కట్టుకున్న నీ పాలరాతి భవంతిలో నీకన్నా ముందే గృహప్రవేశం చేసి ఉంటుంది ప్రమాదం. నీ ప్రియమైన చలువరాళ్ల మీద నీటి బొట్టులోనో, నీకిష్టమైన నునుపురాళ్ల బాత్రూమ్ నేలపట్టులోనో ఇవన్నింటినీ వదులుకుందామనుకున్నా ప్రమాదం మాత్రం నిన్ను వదలనే వదలదు మిత్రమా. పెళుసై నీ నోటి నుండి మాటగా జారవచ్చు. కోపమై నీ చేతి నుంచి గొడవగా మారవచ్చు. తొందరపాటై నీ చెలిమిదారాన్ని పుటుక్కున తెంపవచ్చు. మిడిసిపాటై మానవ బంధాలను చింపవచ్చు. ప్రమాదం సర్వాంతర్యామి, ప్రమాదమంత్రం సదాస్మరామి. అయితే నిద్రలో లేదంటావా ప్రమాదం? అసలు పడుకున్నాక నిద్రలో నుంచి లేవడమే ఆ రోజుకు ప్రమోదం. కాంతి నిధులు మూటగట్టుకొని సూర్యుడు ప్రతిరోజు తూర్పున ఉదయిస్తాడు, సాయంకాలం పడమర ఇంటికి చేరుతాడు. మరి పొద్దుపొడిపై లేచే మనకు సాయంకాలం మనది కాదు, పడమరిల్లు మన చేతిలో లేదు. అయినా మనం బతుకుతున్న సూత్రం మాత్రం ఒకటే. 90% అప్రమత్తం, 10% అదృష్టం. 90% అప్రమత్తం, 10% అదృష్టం. నేను చెప్పాను, ఇక మీ ఇష్టం. ధన్యవాదాలు.